బిష్నోయ్ గ్యాంగ్ వచ్చి టప్ టప్లు ఆడించేస్తున్నది. దీపావళి చేసేస్తున్నది అక్కడ. డమ్మీ తుపాకులు కాదు అవి, గుండెలు చీల్చుకెళ్ళిపోయే తుపాకులు. ఆల్రెడీ ఎదురైపోయారు. ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరిని లేపడానికి స్కెచ్ అయ్యింది. అసలు ఎంతమంది గ్యాంగ్ ఉన్నారో కూడా కనిపెట్టలేకపోతున్నారట. అది ఇక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల కోసం గాలింపు. గాలింపు ఏంటి, ఆల్రెడీ వేస్తున్నారు కదా, ఒకటి రోజుకు ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. అసలు ఎంత నెట్వర్క్ ఉన్నదంటే బిష్నోయ్కి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. అసలు ఎలాగ పాకిస్తాన్లో దేశంలోకి వెళ్ళి ఈయనిచ్చిన ఆర్డర్స్ ఫాలో అయిపోయి లేపుకుంటూ వెళ్ళిపోతాడండి. మామూలు టెర్రరిస్టులు వీళ్ళు గ్లోబల్ టెర్రరిస్ట్గా అనౌన్స్ చేశారట అతన్ని ప్రపంచంలో. అది ఒక ప్రాంతానికి చెల్లిన వాళ్ళు కదా, అంత డేంజరస్ టెర్రరిస్టులు వీళ్ళు. వాళ్ళకి ఎంత పకడ్బందీమైన బందోబస్తు ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి పహాడ కాస్తుంటారు కదా, సేఫ్ జోన్లో పెడుతుంటారు కదా, అయినా వీళ్ళు వెళ్ళి గుండ్లు చీల్చేస్తున్నారు. ఇక కొలుగులో దాక్కున్న వారికి పొగబెడుతున్న బిష్నోయ్ గ్యాంగ్. వాళ్ళని ఏ రకంగా రప్పించాలో అన్నీ చేస్తున్నారు. అసలు ఊహకు అందట్లేదు. వాళ్ళు చచ్చిపోయారంటే బిష్నోయ్ గ్యాంగ్ వేసేసారు అంతే. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసారు, ఎవరు వాళ్ళు, దొరకకపోవడం ఏంటి. పరాయి దేశంలో మరి ఎంతమంది వెళ్ళి ఉంటారు వీళ్ళ టీము? ఒకలా, ఇద్దరా, 10 మందా, 100 మందా, 1000 మందా తెలీదు. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, ఎలా చేస్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియదు. అది బిష్నోయ్.